వైసీపీ అధినేత జగన్ మారిపోయారు. అధికారంలో ఉన్నన్ని రోజులు పార్టీ కార్యకర్తలకు తగినంత సమయం కేటాయించిన జగన్ ఇప్పుడు ప్రతి సమావేశంలో కూడా కార్యకర్తల జపమే చేస్తున్నారు. అంతేకాదు కొత్త సంవత్సరంలో జిల్లాల పర్యటనలు చేసి కార్యకర్తలను తానే నేరుగా కలిసేందుకు సిద్ధమవుతున్నారు వైఎస్ జగన్. 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ అఖండ మెజారిటీతో అధికారంలోకి రావడానికి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రధాన కారణం. పాదయాత్ర సమయంలో స్థానిక ప్రజలతో పాటు వైసీపీ కార్యకర్తలు, నాయకులను ప్రతిరోజు ప్రత్యక్షంగా కలిసిన జగన్ సీఎం అయ్యాక వారికి పూర్తిగా దూరమయ్యారు. సీఎంగా జిల్లాల పర్యటనలకు వచ్చినప్పుడు కూడా పార్టీలో ప్రధాన నాయకులను తప్ప కార్యకర్తలు కలిసే పరిస్థితి ఉండేదే కాదు. దీంతో అసంతృప్తికి గురైన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు సైతం ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేయలేదు. దీంతో 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ 2024 ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమైంది. కార్యకర్తలకు దూరం కావడం కూడా పార్టీ ఘోర పరాజయానికి ప్రధాన కారణమని గ్రహించినటువంటి జగన్ తిరిగి కార్యకర్తలకు, నాయకులకు దగ్గరయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. జనవరి నుంచి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాల పర్యటనలు చేపట్టాలని జగన్ నిర్ణయించుకున్నారు. పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు జిల్లాల పర్యటనలు చేస్తానని ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల సమావేశంలో జగన్ పార్టీ నేతలకు చెప్పారు. సంక్రాంతి తర్వాత పార్లమెంటరీ యూనిట్గా జిల్లాల బాట పడతానని, జనవరి నెల నుంచి పర్యటన మొదలు పెడతానని చెప్పారు. ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా ఇక జిల్లాల బాట పడతాను. ఇనిషియలీ ప్రతి బుధవారము, గురువారము, బహుశా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నా. ప్రతి వారం బుధవారం, గురువారం నేను కూడా జిల్లాల్లోనే పడుకుంటా. ప్రతి పార్లమెంటు ఒక యూనిట్ కింద తీసుకొని నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తా. బుధవారం అంతా కార్యకర్తలతో 3 కాన్స్టిట్యున్సీసు, గురువారం అంతా మరో 4 కాన్స్టిట్యున్సీసు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలు, పూర్తిగా కార్యకర్తలకి కేటాయింపు చేసే కార్యక్రమాలు చేస్తాం. తాను జిల్లాల పర్యటనకు వచ్చేలోగా జిల్లా నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి వరకు అన్ని రకాల పార్టీ పదవులు భర్తీ చేస్తానని జగన్ ప్రకటించారు. మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ వ్యవస్థను బలోపేతం చేసి తర్వాత బూత్ కమిటీల నుంచి గ్రామ కమిటీలు ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేపడతామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్టాలు, నష్టాలు ఉంటాయని, కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష అని పార్టీ నేతలకు జగన్ సూచించారు. తనతో సహా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీని సింగిల్ డిజిట్కే పరిమితం చేయాలని జగన్ అన్నారు. పార్టీ బలోపేతం కోసం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నా వైసీపీ దాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. తాజాగా జిల్లాల పర్యటనపై జగన్ నేరుగా ప్రకటన చేయడంతో తమ అధినేత పార్టీ ప్రక్షాళనపై దృష్టి పెట్టారని, గతంలో తనను నేరుగా కలవలేకపోయిన తమకు ఇప్పుడు కలిసి అవకాశం వస్తుందని వైసీపీ కార్యకర్తలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.